Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ఈ రోజు వీడియోలో మనము ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కి సంబంధించి పుస్తకాలు రచయితలు గురించి కరెంట్ అఫైర్స్ లో భాగంగా మనం ఒకసారి చూసుకుందాము. మనకి ఈ టాపిక్ నుంచి ఒక 2 మార్క్స్ అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా ఈ టాపిక్ ని ఏ ఒక్కరు కూడా మిస్ చేసుకోకండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఒక్క వీడియోలో టోటల్ గా మీకు అంతా కూడా తెలిసిపోతుంది. అండ్ మీరు ఇటువంటి వీడియోస్ ని నేను చేస్తున్న కొన్ని క్విక్ రివిజన్ వీడియోస్ ఇలాంటి వీడియోస్ అన్ని కూడా మీరు ఒక వర్క్ చేస్తూ కూడా వినుకున్నట్లయితే మీకు అది అలా మైండ్లో ఉండిపోతుంది. సో ఆ విధంగా ఉండడం కోసం అయితే గృహిణులకి అలాగే పార్ట్ టైం జాబ్ చేస్తూ మీరు మీ వర్క్ చేస్తూ వింటారు కదా, అటువంటి వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే విధంగా మన ఛానల్లో వీడియోస్ అయితే నేను రూపొందించడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్, ఏ సబ్జెక్ట్ వీడియోస్, ఎలాంటి వీడియోస్ కావాలన్నా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. గ్రూప్ 2కి సంబంధించి అన్ని క్లాసెస్ చేస్తున్నాను, మోడల్ పేపర్స్ చేస్తున్నాను, క్విక్ రివిజన్ వీడియోస్ చేస్తున్నాను, ట్రిక్స్ వీడియోస్ కూడా చేస్తున్నాను. ఇవన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. వీడియో టైటిల్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఖచ్చితంగా మనకి డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. నచ్చిన వీడియోస్ని చూసుకోండి. అండ్ మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ మన ఛానల్కి ఇవ్వండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ ఉండండి. వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి వీడియోస్ని షేర్ కూడా చేస్తూ ఉండండి. సో ఇంకెందుకు ఆలస్యం, మరి ఫస్ట్ అయితే మనం చూసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఇండియాస్ వ్యాక్సిన్ గ్రోత్ స్టోరీ అనే బుక్ని ఎవరు రాశారు? సజ్జన్ సింగ్ దేవ్ ఇండియాస్ వ్యాక్సిన్ గ్రోత్ స్టోరీని రాశారు. నెక్స్ట్ యూజ్ గుడ్ యూజ్ మై వర్డ్ ఎవరు రాశారు? కేఎం చంద్రశేఖర్ దేన్ని రాశారు? ఏ బుక్ని రాశారు? యూజ్ గుడ్ యూజ్ మై వర్డ్. ఓకేనా? నెక్స్ట్ ముండక ఉపనిషత్తు ద గేట్ వే టు ఎటర్నిటీ డాక్టర్ కరణ్ సింగ్ రచించారు. తర్వాత ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2022 ఎవరు రచించారు అంటే రావ్ ఇందర్జిత్ సింగ్ ఏం రాశారమ్మా? ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2022. ఓకేనా? సో నెక్స్ట్ స్నేక్స్ ఇన్ ద గంగా ఎవరు రాశారు? రాజీవ్ మల్హోత్రా, విజయ విశ్వనాథన్ దేన్ని రాశారు? స్నేక్స్ ఇన్ ద గంగా. నెక్స్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ ది హార్ట్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా ఎవరు రాశారు అంటే అనురాగ్ బెహర్ అనేది ఎ మ్యాటర్ ఆఫ్ ది హార్ట్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనేది రాశారు. నెక్స్ట్ వై కాంట్ ఎలిఫెంట్స్ బి రెడ్ ఎవరు రాశారు? వాణి త్రిపాఠి టికు ఏం రాశారు? వై కాంట్ ఎలిఫెంట్స్ బి రెడ్. నెక్స్ట్ వార్ అండ్ ఉమన్ ఎవరు రాశారు? డాక్టర్ ఎంఏ హాసన్. వార్ అండ్ ఉమన్ను ఎవరు రాశారమ్మా? డాక్టర్ ఎంఏ హాసన్. తర్వాత ది బుక్ ఆఫ్ బిహరీ లిటరేచర్ ఎవరు రాశారు? అభయ్ కే ఏం బుక్ రాశారమ్మా? ది బుక్ ఆఫ్ బిహరీ లిటరేచర్. నెక్స్ట్ ఎలిఫెంట్ ఇన్ ది ఓంబ్ ఎవరు రాశారు? కల్కి కోచ్లిన్ రచించారు. నెక్స్ట్ లైఫ్ ఇన్ ది క్లాక్ టవర్ వ్యాలీ షకూర్ రాదర్ రచించారు. అలాగే పీడిఎఫ్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంచుతున్నా. టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉంది, గ్రూప్ ఒకటి ఉంది. ఛానల్లో పీడిఎఫ్స్ అన్నీ ఉంటాయి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. అవి ఓపెన్ కాకపోతే టెలిగ్రామ్లోకి డైరెక్ట్గా వెళ్ళి మన రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేసినట్లయితే గ్రూపు ఛానల్ రెండు కనిపిస్తే రెండింటిలో జాయిన్ అవ్వండి. ఒక దాంట్లో పీడిఎఫ్స్ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ది బెంచ్ ఎవరు రచించారు? మేఘాన్ మార్కెల్. ది బెంచ్ అనే గ్రంథాన్ని మేఘాన్ మార్కెల్ రచించడం జరిగింది. తర్వాత లివింగ్ మౌంటైన్ ఎవరు రచించారు? అమితావ్ ఘోష్ ఏ బుక్ని రాశారు? లివింగ్ మౌంటైన్ అనే బుక్ని రాశారు. నెక్స్ట్ క్లైమేట్ చేంజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఫర్ వన్ అండ్ ఆల్ ఎవరు రాశారు? ఆకాష్ రాణిసన్ క్లైమేట్ చేంజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఫర్ వన్ అండ్ ఆల్ అనే బుక్ని రాశారు. నెక్స్ట్ ది క్రిస్మస్ పిగ్ అనే బుక్ని ఎవరు రాశారు? జేకే రౌలింగ్ రాయడం అయితే జరిగింది. నెక్స్ట్ బిలీవ్ వాట్ లైఫ్ అండ్ క్రికెట్ టాట్ మీ ఎవరు రాశారు? సురేష్ రైనా రాసిన బుక్ ఏదమ్మా? బిలీవ్ వాట్ లైఫ్ అండ్ క్రికెట్ టాట్ మీ. ఓకేనా? నెక్స్ట్ సుపరిపాలన అనే బుక్ని ఎవరు రాశారు? శైలేంద్ర జోషి
సుపరిపాలన అనే బుక్ని శైలేంద్ర జోషి రాశారు. శైలేంద్ర జోషి రాసిన బుక్ సుపరిపాలన. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద ఉమన్ ఎవరు రాశారు? జీత్ థాయిల్. నేమ్ ఆఫ్ ద ఉమన్ అనే బుక్ని జీత్ థాయిల్ రాశారు. జీత్ థాయిల్ రాసిన బుక్ ఏంటి అంటే నేమ్ ఆఫ్ ద ఉమన్. నెక్స్ట్ హామ్నెట్ అనే బుక్ని ఎవరు రాశారు? మాగీ ఓ ఫారెల్. హామ్నెట్ అనే బుక్ను మాగీ ఓ ఫారెల్ అనే ఆయన రాశారు. నెక్స్ట్ మనోహర్ పారికర్ బ్రిలియంట్ మైండ్ సింపుల్ లైఫ్. మనోహర్ పారికర్ బ్రిలియంట్ మైండ్ సింపుల్ లైఫ్ అనే బుక్ని ఎవరు రాశారు అంటే నితిన్ గోఖలే రాసిన బుక్ ఏది? మనోహర్ పారికర్ బ్రిలియంట్ మైండ్ సింపుల్ లైఫ్. నెక్స్ట్ సిక్కిం ఏ హిస్టరీ ఆఫ్ ఇంట్రిగ్యూ అండ్ అలయన్స్. సిక్కిం ఏ హిస్టరీ ఆఫ్ ఇంట్రిగ్యూ అండ్ అలయన్స్ ఎవరు రాశారు? ప్రీత్ మోహన్ సింగ్ మాలిక్ రాసిన గ్రంథం సిక్కిం ఏ హిస్టరీ ఆఫ్ ఇంట్రిగ్యూ అండ్ అలయన్స్. ఓకేనా? సో నెక్స్ట్ ఇండియా అండ్ ఏషియన్ జియోపాలిక్స్ ఎవరు రాశారు? శివశంకర్ మేనన్ అనే ఆయన ఏ బుక్ రాశారమ్మా? ఇండియా అండ్ ఏషియన్ జియోపాలిక్స్ ది పాస్ట్ ప్రజెంట్. ఓకేనా? నెక్స్ట్ నెహ్రూ టిబెట్ మరియు చైనా బుక్ని అవతార్ సింగ్ భాసిన్ రచించారు. అవతార్ సింగ్ భాసిన్ ఏ బుక్ని రాశారు? నెహ్రూ టిబెట్ మరియు చైనా. 7 lessons from Everest expedition learnings from life and business. 7 lessons from Everest expedition learnings from life and business అనే బుక్ని ఆదిత్య గుప్తా రచించిన గ్రంథం 7 lessons from Everest expedition learnings from life and business. నెక్స్ట్ టు ఆల్ ఫైటర్స్ ఆఫ్ ఫ్రీడమ్ వై సోషలిజం బుక్ని ఎవరు రాశారు అంటే జేపీ నారాయణ్ రాసిన బుక్ టు ఆల్ ఫైటర్స్ ఆఫ్ ఫ్రీడమ్ వై సోషలిజం. నెక్స్ట్ ఫక్తూన్ ఏం రాశారు? ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ రాసిన గ్రంథం పఖ్తూన్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద ఈస్ట్ అనే బుక్ని ఎవరు రాశారు? లార్డ్ కర్జన్. ప్రాబ్లమ్స్ ఆఫ్ ద ఈస్ట్ అనే బుక్ని లార్డ్ కర్జన్ రాశారు. నెక్స్ట్ మై ఇండియన్ ఇయర్స్ అనే బుక్ని ఎవరు రాశారు? లార్డ్ హార్జింగ్ టూ రచించిన గ్రంథం మై ఇండియన్ ఇయర్స్. నెక్స్ట్ ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా అనే బుక్ని ఎవరు రాశారు? రమేష్ చంద్ర దత్తా. ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా అనే బుక్ను రమేష్ చంద్ర దత్తా రాసిన బుక్ ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ పతేర్ పాంచాలి అనే బుక్ని ఎవరు రాశారు? విభూతి భూషణ్ బందోపాధ్యాయ్ ఏ బుక్ని రాశారు? పతేర్ పాంచాలి. నెక్స్ట్ పర్సెప్ట్స్ ఆఫ్ జీసస్ అనే బుక్ని ఎవరు రాశారు? రామ్ మోహన్ రాయ్. పర్సెప్ట్స్ ఆఫ్ జీసస్ అనే బుక్ని రామ్ మోహన్ రాయ్ రచించిన గ్రంథం పర్సెప్ట్స్ ఆఫ్ జీసస్. నెక్స్ట్ ఏ గిఫ్ట్ ఆఫ్ మోనోథీస్ట్స్ అనే బుక్ ఎవరు రాశారు? రామ్ మోహన్ రాయ్. ఇక్కడ మనకి 2 రాశారు, 2 బుక్స్, పర్సెప్ట్స్ ఆఫ్ జీసస్ అండ్ ఏ గిఫ్ట్ ఆఫ్ మోనోథీస్ట్స్. ఈ 2 బుక్స్ కూడా రామ్ మోహన్ రాయ్ రచించారు. నెక్స్ట్ సత్యార్థ్ ప్రకాష్ అనే బుక్ను స్వామి దయానంద సరస్వతి రచించిన బుక్ ఏది అంటే సత్యార్థ్ ప్రకాష్. నెక్స్ట్ ఆనంద్ మఠ్ అనే బుక్ని ఎవరు రాశారు? బంకిం చంద్ర చటోపాధ్యాయ్ రాసిన గ్రంథం ఏంటి? ఆనంద్ మఠ్. ఓకేనా? నెక్స్ట్ ద ఇండియన్ స్ట్రగుల్ అనే బుక్ని ఎవరు రాశారు? సుభాష్ చంద్రబోస్ రచించిన గ్రంథం ఏది? ఇండియన్ స్ట్రగుల్. నెక్స్ట్ పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా ఎవరు రచించారమ్మా? దాదాబాయి నౌరోజీ రచించిన గ్రంథం పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. నెక్స్ట్ నీల్ దర్పణ్ అనే బుక్ని ఎవరు రచించారు? దీనబంధుమిత్ర రచించారు. నెక్స్ట్ హింద్ స్వరాజ్ ఎవరు రచించారు? ఎంకే గాంధీ. హింద్ స్వరాజ్ అనే బుక్ను ఎంకే గాంధీ రచించారు. నెక్స్ట్ వాట్ కాంగ్రెస్ అండ్ గాంధీ హౌ డన్ టు ద అన్టచబుల్ అనే బుక్ని ఎవరు రచించారు? బిఆర్ అంబేద్కర్ రచించిన గ్రంథం వాట్ కాంగ్రెస్ అండ్ గాంధీ హౌ డన్ టు ద అన్టచబుల్స్. ఓకేనా? నెక్స్ట్ ది వైట్ టైగర్ అనే బుక్ని ఎవరు రాశారు? అరవింద్ అడిగా రాశారు. నెక్స్ట్ స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్ అనే బుక్ని ఎవరు రాశారు? కపిల్ దేవ్ రాశారు. అలాగే ఇన్ఫనైట్ జస్ట్ అనే బుక్ని ఎవరు రాశారు? డేవిడ్ ఫాస్టర్ వాలెస్ రాసిన గ్రంథం
నైట్ జస్ట్. ఓకేనా. నెక్స్ట్ జిన్నా ఇండియా పార్టిషన్ ఇండిపెండెన్స్ ఎవరు రాశారు? జస్వంత్ సింగ్. జస్వంత్ సింగ్ రాసిన గ్రంథం జిన్నా ఇండియా పార్టిషన్ ఇండిపెండెన్స్. ఓకేనా. జిన్నా ఇండియా పార్టిషన్ ఇండిపెండెన్స్ని ఎవరు రాశారు? జస్వంత్ సింగ్. తర్వాత గ్రేట్ ఇండియన్ అండ్ దేర్ ల్యాండ్ మార్క్ స్పీచెస్. గ్రేట్ ఇండియన్ అండ్ దేర్ ల్యాండ్ మార్క్ స్పీచెస్ని ఎవరు రాశారు? మనోహర్ అండ్ సరితా ప్రభాకర్. మనోహర్ అండ్ సరితా ప్రభాకర్ ఏ బుక్ రాశారమ్మా? గ్రేట్ ఇండియన్ అండ్ దేర్ ల్యాండ్ మార్క్ స్పీచెస్. ఓకేనా. నెక్స్ట్ న్యూ డైమెన్షన్స్ ఆఫ్ ఇండియాస్ ఫారిన్ పాలసీ. న్యూ డైమెన్షన్స్ ఆఫ్ ఇండియా ఫారిన్ పాలసీ ఎవరు రాశారు? ఏబి వాజ్పేయి రాశారు. ఏబి వాజ్పేయి రాసిన గ్రంథం న్యూ డైమెన్షన్స్ ఆఫ్ ఇండియా ఫారిన్ పాలసీ. నెక్స్ట్ ది సైన్స్ ఆఫ్ భరతనాట్యం ఎవరు రాశారు? సరోజ వైద్యనాథన్. సరోజ వైద్యనాథన్ రచించిన గ్రంథం ద సైన్స్ ఆఫ్ భరతనాట్యం. ద సైన్స్ ఆఫ్ భరతనాట్యం అనే గ్రంథాన్ని ఎవరు రాశారు? సరోజ వైద్యనాథన్ రాశారు. నెక్స్ట్ ఆముక్త మాల్యద ఎవరు రాశారు? కృష్ణదేవరాయ గారు రాశారు. కృష్ణదేవరాయ రచించిన గ్రంథం ఆముక్త మాల్యద. ఆముక్త మాల్యదని ఎవరు రాశారు? కృష్ణదేవరాయ. నెక్స్ట్ ది హ్యారీ పాటర్ సిరీస్. ది హ్యారీ పాటర్ సిరీస్ని ఎవరు రాశారు? జేకే రౌలింగ్. జేకే రౌలింగ్ రాసిన గ్రంథం ది హ్యారీ పాటర్ సిరీస్. నెక్స్ట్ రశ్మిరథి. రశ్మిరథిని ఎవరు రాశారు? రామ్ధారి సింగ్ దిన్కర్. రశ్మిరథిని ఎవరు రాశారు? రామ్ధారి సింగ్ దిన్కర్. రామ్ధారి సింగ్ దిన్కర్ రచించిన గ్రంథం రశ్మిరథి. నెక్స్ట్ ఏ రెవెన్యూ స్టాంప్ ఆటోబయోగ్రఫీ. ఏ రెవెన్యూ స్టాంప్ ఆటోబయోగ్రఫీ ఎవరు రచించారు? అమృత ప్రీతం. అమృత ప్రీతం రచించిన గ్రంథం రెవెన్యూ స్టాంప్ ఆటోబయోగ్రఫీ. నెక్స్ట్ అన్నా కరెనినా. అన్నా కరెనినా అనే గ్రంథాన్ని ఎవరు రాశారు? లియో టాల్స్టాయ్. లియో టాల్స్టాయ్ రచించిన గ్రంథం అన్నా కరెనినా. నెక్స్ట్ షీ వాక్ షీ లీడ్స్. షీ వాక్ షీ లీడ్స్ ఎవరు రచించారు? గుంజన్ జైన్. గుంజన్ జైన్ రచించిన గ్రంథం షీ వాక్ షీ లీడ్స్. నెక్స్ట్ మితాక్షర అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? విజ్ఞానేశ్వర. మితాక్షర అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? విజ్ఞానేశ్వర. విజ్ఞానేశ్వర రచించిన గ్రంథం మితాక్షర. నెక్స్ట్ ఏ మినిస్టర్ అండ్ హిజ్ రెస్పాన్సిబిలిటీస్. ఏ మినిస్టర్ అండ్ హిజ్ రెస్పాన్సిబిలిటీస్ ఎవరు రచించారు? మొరార్జీభాయ్ దేశాయ్. మొరార్జీభాయ్ దేశాయ్ రచించిన గ్రంథం ఏ మినిస్టర్ అండ్ హిజ్ రెస్పాన్సిబిలిటీస్. నెక్స్ట్ ది నెహ్రూస్ మోతీలాల్ అండ్ జవహర్లాల్. ది నెహ్రూస్ మోతీలాల్ అండ్ జవహర్లాల్ని ఎవరు రచించారు? బిఆర్ నందా. బిఆర్ నందా రచించిన గ్రంథం ది మోతీలాల్ అండ్ జవహర్లాల్. ది నెహ్రూస్ మోతీలాల్ అండ్ జవహర్లాల్. నెక్స్ట్ న్యూ ఇండియా అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? అనిబిసెంట్. న్యూ ఇండియా అనే గ్రంథాన్ని అనిబిసెంట్ రచించారు. అనిబిసెంట్ రచించిన గ్రంథం న్యూ ఇండియా. నెక్స్ట్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ ఎవరు రచించారు? ఎంకే గాంధీ. మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనే గ్రంథాన్ని ఎంకే గాంధీ రచించారు. ఎంకే గాంధీ రచించిన గ్రంథం మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. నెక్స్ట్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ ఎవరు రచించారు? కిరణ్ దేశాయ్. ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ అనే గ్రంథాన్ని కిరణ్ దేశాయ్ రచించారు. కిరణ్ దేశాయ్ రచించిన గ్రంథం ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్. నెక్స్ట్ ది మిరాకిల్ ఆఫ్ డెమోక్రసీ ఇండియాస్ అమేజింగ్ జర్నీ. ది మిరాకిల్ ఆఫ్ డెమోక్రసీ ఇండియాస్ అమేజింగ్ జర్నీ ఎవరు రచించారు? టిఎస్ కృష్ణమూర్తి. ది మిరాకిల్ ఆఫ్ డెమోక్రసీ ఇండియాస్ అమేజింగ్ జర్నీని ఎవరు రాశారమ్మా? టిఎస్ కృష్ణమూర్తి రాశారు. నెక్స్ట్ షేప్ ఆఫ్ థింగ్స్ టు కమ్. షేప్ ఆఫ్ థింగ్స్ టు కమ్ ఎవరు రచించారు? హెచ్జి వెల్స్. హెచ్జి వెల్స్ రచించిన గ్రంథం చూడండి షేప్ ఆఫ్ థింగ్స్ టు కమ్. షేప్ ఆఫ్ థింగ్స్ టు కమ్. నెక్స్ట్ వింగ్స్ ఆఫ్ ఫైర్ ఎవరు రచించారు? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఏ బుక్ని రచించారు? వింగ్స్ ఆఫ్ ఫైర్. వింగ్స్ ఆఫ్ ఫైర్ని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రచించారు. నెక్స్ట్ బాన్ పలాషీర్ పదబలి. బాన్ పలాషీర్ పదబలి బుక్ని ఎవరు రాశారు? రామపాద చౌదరి. రామపాద చౌదరి రాసిన గ్రంథం బాన్ పలాషీర్ పదబలి. నెక్స్ట్ పరిణీత అనే గ్రంథాన్ని ఎవరు రాశారు? శరత్ చంద్ర చటోపాధ్యాయ. పరిణీత అనే గ్రంథాన్ని ఎవరు రాశారమ్మా? శరత్ చంద్ర చటోపాధ్యాయ. అలాగే శరత్ చంద్ర చటోపాధ్యాయ రాసిన గ్రంథం పరిణీత. నెక్స్ట్ పద్మా నాదిర్ మాజీ. పద్మా నాదిర్ మాజీ అనే బుక్ని ఎవరు రాశారు? మాణిక్ బందోపాధ్యాయ. మాణిక్ బందోపాధ్యాయ రాసిన గ్రంథం పద్మా నాదిర్ మాజీ. నెక్స్ట్ గణదేవోట. గణదేవోట అనే గ్రంథాన్ని ఎవరు రాశారు? తారాశంకర్ బందోపాధ్యాయ. తారాశంకర్ బందోపాధ్యాయ రచించిన గ్రంథం గణదేవోట. ఓకేనా. నెక్స్ట్ సహర్ బాసర్ ఇతి కథ. సహర్ బాసర్ ఇతి కథ అనే గ్రంథాన్ని ఎవరు రాశారు? మాణిక్ బందోపాధ్యాయ. మాణిక్ బందోపాధ్యాయ సహర్ బాసర్ ఇతి కథ రాశారు. అలాగే ఇక్కడ చూడండి పద్మా నాదిర్ మాజీ కూడా మాణిక్ బందోపాధ్యాయ రచించారు. మాణిక్ బందోపాధ్యాయ రెండు రచించారమ్మా, పద్మా నాదిర్ మాజీ అలాగే సహర్ బాసర్ ఇతి కథ. తర్వాత జల్సాఘర్ని ఎవరు రచించారు అంటే తారాశంకర్ బందోపాధ్యాయ. తారాశంకర్ బందోపాధ్యాయ దేన్ని రచించారు అంటే జల్సాఘర్. అలాగే ఇంతకుముందు ఇంకోటి చెప్పుకున్నాం గణదేవోట.
అనే గ్రంథాన్ని కూడా తారాశంకర్ బందోపాధ్యాయ రచించారు. చూసుకోండి ఇక్కడ జల్సాఘర్ అలాగే గణదేబోట ఈ రెండు కూడా తారాశంకర్ బందోపాధ్యాయ రచించడం అయితే జరిగింది. తర్వాత జరాపాలక్ని ఎవరు రచించారు అంటే జినాబానంద దాస్ జిబానానంద దాస్. చూసుకోండి జిబానానంద దాస్ అంట జరాపాలక్ను రచించారు. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషియాలజీ ఎవరు రచించారమ్మా? హెర్బర్ట్ స్పెన్సర్. ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషియాలజీ ఎవరు రచించారు? హెర్బర్ట్ స్పెన్సర్. హెర్బర్ట్ స్పెన్సర్ రచించిన గ్రంథం ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషియాలజీ. నెక్స్ట్ రేసెస్ అండ్ కల్చర్స్ ఆఫ్ ఇండియా. రేసెస్ అండ్ కల్చర్స్ ఆఫ్ ఇండియా ఎవరు రచించారు? డిఎన్ మంజుదార్. డిఎన్ మంజుదార్ రేసెస్ అండ్ కల్చర్స్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ సోషల్ స్ట్రక్చర్ ఆఫ్ వాల్యూస్. సోషల్ స్ట్రక్చర్ ఆఫ్ వాల్యూస్ ఎవరు రచించారు? రాధా కమల్ ముఖర్జీ. సోషల్ స్ట్రక్చర్ ఆఫ్ వాల్యూస్ ఎవరు రచించారు? రాధా కమల్ ముఖర్జీ. తర్వాత ది నాడార్స్ ఆఫ్ తమిళనాడు ఎవరు రచించారు? డిఎన్ ధనగ్రే. ది నాడార్స్ ఆఫ్ తమిళనాడు ఎవరు రచించారమ్మా? డిఎన్ ధనగ్రే. ఓకేనా. నెక్స్ట్ ఇండియన్ విలేజ్. ఇండియన్ విలేజ్ని ఎవరు రచించారు? ఎస్సి దూబే. ఇండియన్ విలేజ్ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? ఎస్సి దూబే. ఎస్సి దూబే అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? ఎస్సి దూబే ఏం రచించారు? ఏ గ్రంథాన్ని అంటే ఇండియన్ విలేజ్. అలాగే ట్రూత్ లవ్ అండ్ ఎ లిటిల్ మలైస్. ట్రూత్ లవ్ అండ్ ఎ లిటిల్ మలైస్ అనే గ్రంథాన్ని ఖుష్వంత్ సింగ్ రచించారు. ట్రూత్ లవ్ అండ్ ఎ లిటిల్ మలైస్ అనే గ్రంథాన్ని ఖుష్వంత్ సింగ్ రచించారు. నెక్స్ట్ అమితాబ్ ది మేకింగ్ ఆఫ్ ది సూపర్ స్టార్. అమితాబ్ ది మేకింగ్ ఆఫ్ ది సూపర్ స్టార్ అనే గ్రంథాన్ని సుస్మితా దాస్ గుప్తా రచించారు. అమితాబ్ ది మేకింగ్ ఆఫ్ ది సూపర్ స్టార్ అని సుస్మితా దాస్ గుప్తా రచించారు. అలాగే ది ఆల్జీబ్రా ఆఫ్ ఇన్ఫినైట్ జస్టిస్. ది ఆల్జీబ్రా ఆఫ్ ఇన్ఫినైట్ జస్టిస్ని ఎవరు రచించారు? అరుంధతి రాయ్ రచించారు. అరుంధతి రాయ్ రచించిన గ్రంథం ది ఆల్జీబ్రా ఆఫ్ ఇన్ఫినైట్ జస్టిస్. ఓకేనా. నెక్స్ట్ రివర్ ఆఫ్ స్మోక్ అనే గ్రంథాన్ని అమితావ్ ఘోష్ రచించారు. రివర్ ఆఫ్ స్మోక్ అనే గ్రంథాన్ని అమితావ్ ఘోష్ రచించారు. అమితావ్ ఘోష్ రచించిన గ్రంథం రివర్ ఆఫ్ స్మోక్. నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ ఫ్రీడమ్ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? అమర్త్య సేన్ రచించారు. అమర్త్య సేన్ రచించిన గ్రంథం డెవలప్మెంట్ ఆఫ్ ఫ్రీడమ్. నెక్స్ట్ ది సన్స్ ఆఫ్ ఎండింగ్. చూసుకోండి ది సెన్స్ ఆఫ్ ఎండింగ్ అనే గ్రంథాన్ని జూలియన్ బర్నెస్ రచించారు. జూలియన్ బర్నెస్ రచించిన గ్రంథం ది సెన్స్ ఆఫ్ ఎండింగ్. ఓకేనా. నెక్స్ట్ బేలా ఒబెలా కల్బెలా అనే గ్రంథాన్ని జిబానానంద దాస్ రచించారు. ఇంకొకటి కూడా రచించారనేసి మనం ఇందాక చూసుకున్నట్టున్నాం కదా, ఇక్కడ లేదులేండి. సో జిబానానంద దాస్ రచించిన గ్రంథం బేలా ఒబెలా కల్బెలా. ఇక్కడ చూడండి జరాపాలక్ కూడా జిబానానంద దాస్ రచించారు. జరాపాలక్ని రచించారు. అలాగే బేలా ఒబెలా కల్బెలా అనే గ్రంథాన్ని కూడా ఈ జిబానానంద దాస్ రచించారు. తర్వాత ప్రోథోం ప్రతిశ్రుతి అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? ఆశా పూర్ణదేవి. ప్రోథోం ప్రతిశ్రుతి అనే గ్రంథాన్ని ఆశా పూర్ణదేవి రచించారు. నెక్స్ట్ ఇండియన్ ఎపిగ్రఫీ అనే గ్రంథాన్ని డిసి సిర్కార్ రచించారు. ఇండియన్ ఎపిగ్రఫీ అనే గ్రంథాన్ని డిసి సిర్కార్ రచించారు. నెక్స్ట్ హిస్టోరికా అనే గ్రంథాన్ని హెరోడోటస్ రచించారు. హెరోడోటస్ రచించిన గ్రంథం హిస్టారికా. నెక్స్ట్ ది మాస్క్ ఆఫ్ ఆఫ్రికాని ఎవరు రచించారు? విఎస్ నైపాల్ రచించిన గ్రంథం ది మాస్క్ ఆఫ్ ఆఫ్రికా. నెక్స్ట్ టూ లీవ్స్ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? విక్రమ్ సేత్ రచించిన గ్రంథం టూ లీవ్స్. నెక్స్ట్ కన్వర్సేషన్స్ విత్ మై సెల్ఫ్ అనే గ్రంథాన్ని నెల్సన్ మండేలా రచించారు. అలాగే వన్ నైట్ ఎట్ ది కాల్ సెంటర్ ఎవరు రచించారు? చేతన్ భగత్ రచించిన గ్రంథం వన్ నైట్ ఎట్ ది కాల్ సెంటర్. నెక్స్ట్ మై కంట్రీ మై లైఫ్ ఎవరు రచించారు? లాల్ కృష్ణ అద్వానీ. మై కంట్రీ మై లైఫ్ని ఎవరు రచించారు? లాల్ కృష్ణ అద్వానీ రచించిన గ్రంథం మై కంట్రీ మై లైఫ్. తర్వాత గ్లోబల్ క్రైసిస్ రిసెషన్ అండ్ అన్ఈవెన్ రికవరీ ఎవరు రచించారు? వైబి రెడ్డి రచించిన గ్రంథం గ్లోబల్ క్రైసిస్ రిసెషన్ అండ్ అన్ఈవెన్ రికవరీ. నెక్స్ట్ మోడర్నైజేషన్ ఆఫ్ ఇండియన్ ట్రెడిషన్ ఎవరు రచించారు? యోగేంద్ర సింగ్ రచించిన గ్రంథం మోడర్నైజేషన్ ఆఫ్ ఇండియన్ ట్రెడిషన్. ఓకేనా. సో గైస్ మనకి
ఇవి అయితే మనం ఇప్పుడు గ్రంథాలు రచయితల గురించి తెలుసుకున్నాము. ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ఇంతవరకు చేసిన క్లాసుల లిస్ట్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో అవైలబుల్గా ఉంచుతున్నాను. ఒకసారి మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు చూసుకోండి. వీడియో టైటిల్ మీద మీరు క్లిక్ చేసి, అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను. అండ్ పీడిఎఫ్స్ మన టెలిగ్రామ్ ఛానల్ అవైలబుల్గా ఉంటాయో ఒకసారి చూసుకోండి. సో ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.